సో గాయస్ అందరికీ నమస్తే. గుర్తుపట్టారు కదా నన్ను అయితే. లాస్ట్ టైం నేను ప్రో కబడ్డీ మ్యాచ్కి అయితే వచ్చినా కదా, ఇవాళ బ్లాగ్ తీసుకుంటా అంటే నాతో వచ్చేసిండు. మా సండే అయితే తీసుకోబోతున్నాం డాగ్స్ పార్క్కి. డాగ్స్ పార్క్లో జబ్బరస్ అంటే మస్తు మంచి మంచి కుక్కలు వస్తాయి, మంచి వస్తాయి. నిజంగా చెప్తున్నా, సేల్స్కి కూడా వస్తాయి, మళ్ళీ అడాప్ట్ చేసుకొని కూడా డాగ్స్ వస్తాయి, చాలా డాగ్స్ వస్తాయి. సో మనమైతే డాగ్స్ పార్క్కి పోయినాక మీరు మీకు డాగ్స్ని అయితే చూపించేస్తాం. మీరు చూడండి, మీ అందరికీ డాగ్స్ అయితే పక్కా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రీమ్ బ్లాగ్స్ ఛానల్ అయితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అందరు ఫాస్ట్గా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి సరేనా. మెయిన్గా మన హైదరాబాద్లో 2 ఉన్నాయి డాగ్స్ పార్క్. ఒకటేమో మన నెక్లెస్ రోడ్ దగ్గర, ఇంకోటేమో గచ్చిబౌలి సైడ్. సో ఈరోజు మనం వెళ్ళేదైతే నెక్లెస్ రోడ్ అనమాట. ఈరోజు మన డాగ్తో కూడా వచ్చినాం. ఇదే మన శాండీ అనమాట, దీని పేరు శాండీ. చూడు శాండీ, ఇది ఏ బ్రీడ్ వచ్చేసి అంటే ఇది రాడ్ వీలర్ అనమాట. శాండీ చూడు, ఇదే అనమాట నెక్లెస్ రోడ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడైతే రెగ్యులర్గా అందరూ వాకింగ్ చేస్తుంటారు. లొకేషన్ అయితే మీరు చూస్తున్నారు, ఎగ్జాక్ట్ జలివిఆర్ ఉంది ఇక్కడ. జలివిఆర్ పక్కనే మన డాగ్స్ పార్క్ అయితే ఉంటుంది. చూడండి, జలివిఆర్ దీని పక్కన అనమాట. మీకు చూపిస్తున్నాడు. సో మనమైతే ఇప్పుడు డాగ్స్ పార్క్ వచ్చేసినమాట. ప్రజెంట్ ఇదైతే క్లోజ్ చేసి ఉంది, ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి ముంగడ పెడుతున్నాను డాగ్స్ పార్క్. ఇది మళ్ళీ రీఓపెన్ అయినాక ఇక్కడనే మళ్ళీ అన్ని డాగ్స్ అనేవి వస్తాయి. సో మనం ముందుకెళ్ళి చూద్దాం ఎక్కడైతే పార్క్ ఉంటుంది. ఇంకొకటి సో ఇదే అనమాట మన ఎంట్రన్స్, సెకండ్ డాగ్స్ పార్క్ అనమాట. ఇప్పుడు ఇదైతే టెంపరీకి యూజ్ చేస్తున్నారు. ఇది చూడండి, మీకు కూడా డాగ్. సో మనకైతే ఇప్పుడు లోపలికి రాగానే 2 హస్కీలు ఇంకా ఒక జర్మన్ షెపర్డ్ అనిపించిండే. దాని తర్వాత ఇట్లా సైడ్కి చూడంగానే పగ్ అనమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది పగ్ అంటే, ఆ వడాఫోన్ డాగ్ అని. మనకైతే ఇలా ఇంకా లోపలికి వెళ్ళంగానే ఆ ఇండో అర్జెంటీనా డాగ్ అనేది కనిపించింది. అదైతే చాలా అగ్రెసివ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఓనర్ దాన్ని వెల్ ట్రైన్డ్ అనమాట అదైతే. ఇంకా మన వెంకట్ పైన అలా ఎక్కి కూర్చుండే రాగానే. ఈ డాగ్ నేమ్ వచ్చేసి అయితే పొమేరేనియన్. ఇదైతే అసలు నార్మల్ యాక్టివ్గా లేదు, చాలా యాక్టివ్గా ఉంది. అదైతే ఉరుకుతూనే ఉంది. ఇంకా మీరు చూస్తున్నారు, అది లేచి ఆ ట్రీట్ కోసం లేచి ఒక రౌండ్ తిరుగుతుంది. ఇంకా మళ్ళీ ఆ డాగ్ దగ్గర వెళ్తుంది, ఈ డాగ్ దగ్గర వెళ్తుంది. ఇది కూడా అడిగిండే వాళ్ళ ఓనర్కి, ఇది కూడా ట్రైన్డ్ డాగ్ అంట. ఇదైతే మనకి హిట్ మూవీ మనం అందరం చూసి ఉంటాం, హిట్. దాంట్లో మ్యాక్స్ అని ఒక డాగ్ ఉండేది, చూసినారా? సో సేమ్ అదే బ్రీడ్ అనమాట. ఇది కూడా యాక్చువల్లీ వీళ్ళని అడిగితే ఏమన్నారంటే అదే డాగ్ అని అంటున్నారు, కానీ నాకైతే నమ్మబుద్ధి కాలే అదే డాగ్ ఇది అంటే. మనకి డాగ్స్ పార్క్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటిదంటే ఫిట్నెస్ అనేది ఒక కాన్సెప్ట్ లాగా ఉంటుంది అనమాట. కొన్ని మంది వచ్చేసి ఇట్లా ఛాలెంజెస్ లాగా పెడతారు, ఎందుకంటే యూత్కి ఇట్లా ఫిట్నెస్ ఉండాలి అనేది. సో దాంట్లో చిన్నపిల్లలు పాల్గొనవచ్చు, పెద్దవాళ్ళు కూడా పాల్గొనవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా చిన్న వెయిట్స్ అనేవి ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. అంటే ఇట్లా వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి మీరు ఏవైతే ఇప్పుడు వీడియోలో చూస్తున్నారో. ఇంకొక చిన్న బాబు డిప్స్ అయితే చేసిండే, మీరు కూడా చూసినారు అది. దాని తర్వాత పెద్దలు కూడా చేసిండే, అవి అయితే రికార్డ్ చేయలే అనమాట. కిడ్స్ అయితే అందరి ఫేవరెట్ అనమాట, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. సో వాళ్ళైతే మోస్ట్ ఆఫ్ ది షిట్జూస్ అమ్మాయిలే తీసుకొస్తుండే డాగ్స్ పార్క్కి. దీని పేరు వచ్చేసి రెట్రీవర్ అనమాట. రెట్రీవర్కి మనకి గోల్డెన్ ఉంటుంది, ఇంకొకటి నార్మల్వి కూడా ఉంటుంది. సో ఇదైతే ఓన్లీ వైట్ రెట్రీవర్ అనమాట. నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డాగ్. కంప్లీట్ ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట ఈ డాగ్స్ అయితే మనకి. ఇదైతే బాడీ ఎగ్స్ అనమాట డాగ్. ఇది వచ్చేసి సింపుల్గానే ఉంది చూడడానికి అయితే, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది అగ్రెసివ్ డాగ్స్ ఒకటి కన్సిడర్ మనం చేస్తారు నార్మల్గా. సో ఫైనల్లీ జర్మన్ షెపర్డ్ దగ్గరికి వచ్చేసినాం.
ఇది ఎలాగో మీకు తెలిసింది, ఒక డిటెక్టివ్ లాగా అనమాట. ఏమన్నా క్రైమ్ చేసినా లేదంటే దొంగల్ని పట్టుకోవాలన్నా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవే ఉంటాయి పోలీస్ దగ్గర అయితే. ఇంకొకటి యాక్టివ్ కూడా ఉంటాయి అన్నమాట. సో మన శాండీకి అయితే కొత్త ఫ్రెండ్ అయ్యండి ఈరోజు డాగ్స్ పార్క్లో. వాని పేరు వచ్చేసి ఆస్టిన్. శాండీ కంటే ఒక 2 years పెద్ద అనమాట. అది ఆ జూడ్నీకి అయితే ఆ డాగ్ శాండీ కంటే పెద్దగానే ఉంది. అంటే దాని బల్క్ కూడా వెయిట్ కూడా ఎక్కువనే శాండీ కంటే. మన శాండీ అయితే హైపర్ యాక్టివ్ అసలుకి. ఆ ముంగట ఆస్టిన్ అదేమో ప్రశాంతంగా శాండీ ఆడుతుంటే వాడు చూస్తూ ఉన్నాడు దీన్ని. ఈ బ్రీడ్ వచ్చేసి డాగ్సన్ అనమాట. ఇది జూడ్నీకి చిన్నగానే ఉంటుంది హైట్, కానీ దీని లెంత్ ఒకటి చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి డాగ్ పార్క్లో స్పెషాలిటీ ఏంటిదంటే మనకి డాగ్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు. డాగ్స్ ఇన్ ద సెన్స్ మనకి స్ట్రీట్ డాగ్స్ ఖాళీ, సో ఫ్రీగానే ఉంటుంది. వాళ్ళే వ్యాక్సినేషన్ ఇస్తారు, దానికి ఏమైనా అయితే మళ్ళీ ట్రీట్మెంట్ కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. సో మోస్ట్లీ మీరు వెళ్ళినప్పుడు ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్ట్రీట్ డాగ్ అడాప్ట్ చేసుకుని ట్రై చేయండి. ఈ డాగ్ నేమ్ నాకైతే ఇప్పుడు ఐడియా రావట్లే, మీకేమైనా తెలుసుంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేను కూడా తెలుసుకుంటాను మీతో పాటు. సో గైస్ మీరు అందరైతే చూసుకున్నారు కదా, మంచి అంటే మంచి మంచి కుక్కలు వచ్చినాయి, అసలు చెప్పలేని బ్రీడ్స్ కూడా వచ్చినాయి. సో మీరందరూ వీడియోతో చూసి ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను నేనైతే. మీరందరూ వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా కొట్టండి. మీ ఉద్దేశం ఏందో ఒక కామెంట్ రూపంలో తెలపండి, ఎందుకంటే మాకు కూడా అర్థమవుతుంది కదా మీ ఉద్దేశం ఏందో. దాన్ని బట్టి మేము కూడా నెక్స్ట్ బ్లాగ్లో దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాం. సో వీడియో అయితే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఓకేనా? ఇంకా మీకు ఏమైనా న్యూ వ్లాగ్స్ కావాలంటే అది కామెంట్లో అయితే చెప్పండి. మీరు ఏ వ్లాగ్ చెప్తే ఆ వ్లాగ్ ట్రై చేయనీకైతే ట్రై చేస్తాం. సో యా, లైక్ అండ్ షేర్ గైస్.